క్యాస్ట్, క్యాస్ట్, క్యాస్ట్. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ నోట చూసినా మాక్సిమం మనకి వినిపించే ఒకే ఒక మాట ఏం క్యాస్ట్ అని. నేను రీసెంట్‌గా మా ఊరికి వెళ్ళాను. అక్కడ ఒక కాఫీ షాప్ దగ్గర కూర్చున్నా. ఇద్దరు అంకుల్స్ చాలా సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు. మన క్యాస్ట్‌లో ఉన్నవాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. వేరే వాళ్ళని జడ్జ్ చేయటం స్టార్ట్ చేశారు. నేను ఆలోచిస్తున్నా, ఏం మాట్లాడుతున్నారు ఈ అంకుల్స్ అని. మనం 2025లో ఉన్నాం. ఇంకా క్యాస్ట్ ఏ పిచ్చి ఏంటి అని. ఎందుకు చాలా మంది ఇంకా క్యాస్ట్ ని బేస్ చేసుకుని డెసిషన్స్ తీసుకుంటున్నారు? మన ఇండియన్స్ కి, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి క్యాస్ట్ కి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు? మన డైలీ లైఫ్ లో క్యాస్ట్ అలా మిక్స్ అయిపోయింది. ఎందుకు ఇంకా అది మన మైండ్స్ లో ఉంది అని కొంచెం డీప్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఇండియన్ కల్చర్ లో క్యాస్ట్ చాలా డీప్ గా వెళ్ళిపోయింది. ఇండియాలో అయినా సిటీలో అయినా ఈ క్యాస్ట్ వైబ్స్ మిస్ అవ్వదు. మ్యారేజ్ ఫిక్స్ చేస్తున్నప్పుడు ఏ క్యాస్ట్ అని అడగటం కామన్. ఈవెన్ పాలిటిక్స్ లో కూడా క్యాస్ట్ పేరు వినిపిస్తుంది. ఎందుకు ఇలా? క్యాస్ట్ సిస్టమ్ మన ఇండియాలో చాలా కాలం నుంచి ఉంది. కానీ ఒరిజినల్ గా క్యాస్ట్ సిస్టమ్ స్టార్ట్ అయింది మాత్రం వృత్తిని బేస్ చేసుకుని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ అయితే ఒక క్యాస్ట్, వుడ్ వర్క్ చేసే వాళ్ళు అయితే ఒక క్యాస్ట్, బిజినెస్ చేసే వాళ్ళు అయితే ఒక క్యాస్ట్, ఇలా డివైడ్ అయ్యారు. సింపుల్. కానీ టైంతో ఈ సిస్టమ్ మొత్తం మారిపోయింది. బ్రిటిషర్స్ వచ్చాక వాళ్ళ క్యాస్ట్ని డివైడ్ అండ్ రూల్ గేమ్కి యూజ్ చేశారు. మన తెలుగు స్టేట్స్లో కూడా క్యాస్ట్ గ్రూప్స్ ఫామ్ అయ్యాయి. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి. బట్ ఈ హిస్టరీ చదివాక నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ టైంలో క్యాస్ట్ యూస్ఫుల్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు నేను యూట్యూబర్ అయినా, నా ఫ్రెండ్ డాక్టర్ అయినా క్యాస్ట్తో ఏం సంబంధం ఉంటుంది? స్టిల్ మన సొసైటీలో క్యాస్ట్ని వదలరు. ఎందుకు అంటే అది జనాలకి ఐడెంటిటీలో పార్ట్ అయిపోయింది. ఒకవేళ వాళ్ళ అబ్బాయో అమ్మాయో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అస్సలు తట్టుకోలేరు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా వాళ్ళ రిలేటివ్స్ ఊరుకుంటారా ఏంటి? ఓల్డ్ డేస్లో ఈ సిస్టమ్ని వర్ణ సిస్టమ్ అని పిలిచేవాళ్ళు. వేదాస్లో బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య అని. ఇది చాలా ఫ్లెక్సిబుల్ సిస్టమ్. కానీ బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ సిస్టమ్ని ఇంకా టైట్ చేసేశారు. ఎందుకంటే డివైడ్ అండ్ రూల్ కోసం. మన మధ్యలో డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఈజీగా రూల్ చేయొచ్చు అని క్యాస్ట్ని అఫీషియల్ డాక్యుమెంట్స్లో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. బెనిఫిట్స్ ఇవ్వడం, రిజర్వేషన్ సిస్టమ్ మొదలు పెట్టారు. ఇది అంతా కూడా డివైడ్ చేసి రూల్ చేయటం కోసం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్యాస్ట్ సిస్టమ్ మన కల్చర్లో, పాలిటిక్స్లో, ఈవెన్ మ్యారేజెస్లో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీకి చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆర్టికల్ 15, ఆర్టికల్ 17 లాంటి లాస్ చూస్తే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని బ్యాన్ చేసేసాయి. కానీ రియల్ లైఫ్ లో డిస్క్రిమినేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకు? మనకి సిస్టమ్ చేంజ్ అయినా సరే మైండ్ సెట్ మాత్రం చేంజ్ అవ్వలేదు. క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయ్యింది బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఆపర్చునిటీ ఇవ్వడానికి. ఇది ఒక పాజిటివ్ స్టెప్. కానీ అదే టైంలో ఇది ఇంకా క్యాస్ట్ బేస్డ్ డివైడ్ ని హైలైట్ చేసింది. కాలేజెస్ లో స్టూడెంట్స్ గ్రూప్స్ క్యాస్ట్ బేస్ మీద డివైడ్ అవుతున్నారు. హాస్టల్స్ లో డిస్క్రిమినేషన్ ఉంటుంది. కోచింగ్ సెంటర్లో రిజర్వేషన్స్ మీద జోక్స్ ఉంటాయి. ఇవన్నీ క్యాస్ట్ పిచ్చిని కంటిన్యూ చేయడంలో హెల్ప్ చేస్తున్నాయి. పాలిటిక్స్ లో అయితే ఇంకా వరస్ట్. పొలిటికల్ పార్టీస్ క్యాస్ట్ క్యాలిక్యులేషన్స్ మీద క్యాండిడేట్స్ ని పిక్ చేస్తారు. ఓట్ బ్యాంక్ కోసం క్యాస్ట్ గ్రూప్స్ రెచ్చగొడుతున్నారు. ఈ స్ట్రాటజీ చాలా కాలం నుండి నడుస్తుంది. మనకి ఐడెంటిటీ అంటే ఒక ఇంపార్టెంట్ ఎమోషన్. క్యాస్ట్ ని మనం ఐడెంటిటీ లాగా ఫిక్స్ చేసుకున్నామంటే అది మన ప్రైడ్, మన రెస్పెక్ట్. కానీ రియాలిటీ ఏంటి? క్యాస్ట్ అనే కాన్సెప్ట్ అంతా పెద్ద డ్రామా. నువ్వు ఏ క్యాస్ట్లో పుడతావు అనేది నీ డెసిషన్ కాదు. కానీ మన సొసైటీలో ఇది ఐడెంటిటీ లాగా ట్రీట్ చేయటం వల్ల చాలా మంది ఈ క్యాస్ట్ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, ఏఐ, గ్లోబల్ జాబ్స్, అర్బన్ లైఫ్ స్టైల్లో క్యాస్ట్కి ఎంతవరకు స్పేస్ ఉంది? కంపెనీస్ క్యాస్ట్ని చూడవు, స్కిల్స్, టాలెంట్ అండ్ పర్ఫార్మెన్స్ని చూస్తారు. ఫ్రెండ్స్ని క్యాస్ట్ బేస్ మీద సెలెక్ట్ చేయటం లేదు కదా. విలేజెస్లో, స్మాల్ టౌన్స్లో, ఈవెన్ సిటీస్లో క్యాస్ట్ బికమ్స్ ఏ మ్యారేజ్ ఫిల్టర్. వెహికల్స్ మీద స్టిక్కర్స్ వేసుకుంటున్నారు, పేరులో పెట్టుకుంటున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే క్యాస్ట్ అనేది స్టేటస్ కి సింబాల్ లాగా ఫీల్ అవుతున్నారు. అందుకే నా క్యాస్ట్ హై అని, నీ క్యాస్ట్ లో అని డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు. ఆన్లైన్ లో చూస్తే క్యాస్ట్ గ్రూప్స్ క్రియేట్ చేయడం, మా క్యాస్ట్ హిస్టరీ గ్రేట్, నీ క్యాస్ట్ ఏంటి అని ఆర్గ్యుమెంట్స్ చేయటం. ఈవెన్ పాలిటిక్స్ లో కూడా క్యాస్ట్ ని బేస్ చేసుకుని ఓట్స్ వేయటం. క్యాస్ట్ ని ఒక వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు. ఈ పిచ్ ఎందుకు? మన వాళ్ళు కాంపిటీషన్స్ లో టాప్ ఉండాలని. కానీ ఇది సొసైటీని వీక్ చేస్తుంది. ఇంకో యాంగిల్లో చూద్దాం. ఇండియన్స్ కి క్యాస్ట్ పిచ్చి ఎందుకు అంటే క్యాస్ట్ వదిలేస్తే మన ఐడెంటిటీ కల్చర్ ఏమవుతుందని చాలా మంది భయపడతారు.
మన తెలుగు ఫ్యామిలీస్లో ఎల్డర్స్కి క్యాస్ట్ అంటే సెక్యూరిటీ అని అనుకుంటారు. మన క్యాస్ట్లోనే మ్యారేజెస్ చేసుకుంటే సేఫ్ అని ఫీల్ అవుతారు. ఇప్పుడున్న యంగ్స్టర్స్లో కూడా ఈ క్యాస్ట్ పిచ్చి ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ క్యాస్ట్ పిచ్చి తగ్గాలంటే క్యాస్ట్ని స్టేటస్ లాగా చూడటం ఆపేయాలి. మన తెలుగు వాళ్ళు, ఇండియన్స్ ఓవరాల్గా నన్ను నేను చేసే పనితో గుర్తిస్తారు అనే మైండ్ సెట్ రావాలి. ఎడ్యుకేషన్లో క్యాస్ట్ రియాలిటీ గురించి చెప్పాలి. ఈ కుల పిచ్చి వేస్ట్ ఆఫ్ టైం అని నెక్స్ట్ జనరేషన్కి అర్థం అవ్వాలి. ఫ్యామిలీస్లో పిల్లల ముందు క్యాస్ట్ల గురించి మాట్లాడకూడదు. చిన్నగా ఈ పిచ్చి తగ్గుతుంది. ఫ్యూచర్లో క్యాస్ట్ గురించి ఎవ్వరూ సీరియస్గా తీసుకోరు. అంతా నేను గమనించింది మాత్రమే. మీ ఏరియాలో ఉండే కల్చర్ని బట్టి ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఇప్పుడైతే మోస్ట్లీ విలేజెస్ అండ్ స్మాల్ టౌన్స్ వరకు మాత్రమే ఎక్కువగా ఉంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కామన్ అయిపోయాయి. ఇలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరిగితే ఇంకా ఫాస్ట్గా మారే ఛాన్సెస్ ఉండవచ్చు. క్యాస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.